టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో జనవరి 29వ తారీఖు బుధవారం. ఈరోజు అమావాస్య సాయంకాలం 6 గంటల 6 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం మరి మాఘ పాడ్యమి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 8 గంటల 20 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం శ్రవణ నక్షత్రం ఉంటాయి. ఇక ఈరోజు మరి మౌని అమావాస్యగా చెప్పటం అనేది ఉంటుంది. ఈరోజు మనం ఏదైనప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఎంతో కొంత లాభం ఉంటుంది. ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు కూడా ఎక్కువ ఆనందాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకోవటం అనేది అయితే ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ధైర్యంగా మీ యొక్క ప్రతిభని ప్రదర్శించగలుగుతారు. ఇరుగు పొరుగు వారితో మీ యొక్క సంబంధాలని మెరుగుపరుచుకుంటారు. నాన్నగారు లేదా అటువైపు ఉండే బంధువులతో మీ యొక్క మైత్రి మరింత వృద్ధి చెందటం అనేది కూడా ఉంటుంది. ఇంకా ప్రభుత్వతో ముడిపడి అంటే ఇటు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఏదైనా సరే కాంట్రాక్ట్స్కి సంబంధించిన విషయాల్లో ఉన్న వారికి కానీ ఈరోజు మరింత మంచి ఫలితాలు పొందడానికి కూడా ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. స్థాన మార్పుల కోసం ప్రయత్నించే వాళ్ళకి కూడా ఈరోజు అనుకూలకంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఈరోజు మీకు దుర్గాదేవికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పనిలో అయినప్పటికీ కూడా గత 2-3 రోజులతో పోలిస్తే కొంతవరకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే మరి ఇప్పటిదాకా కూడా వృత్తి ఉద్యోగాల్లో అయితేనేమి, ఇంటి పరంగా అయితేనేమి, మరి సమస్య ఆడవాళ్ళ చుట్టూ తిరిగితే వారి నుంచి ఈరోజు ఎంతో కొంత సహాయ సహకారాలు లభించడం అనేది కూడా ఉంటుంది. ఇక దీర్ఘకాలిక రోగంతో బాధపడే వాళ్ళంటే మధుమేహం కానీ తర్వాత మరి ఏదైనా సరే గొంతుకి థైరాయిడ్ ఇలాంటి వాటికి సంబంధించిన విషయాల్లో ఉన్నవారు కానీ కొంతవరకు నియంత్రణ కోల్పోవటం అనేది అయితే ఉంటుంది. ఇక ఇతరత్ర ఈరోజు చెప్పుకోదగిన సమస్యలు అయితే ఉత్పన్నం కావు. ఈరోజు మీకు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. మిథున రాశి వారు అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆర్థికంగా పురోభివృద్ధి సాధించలేరు, ఎంత వచ్చినా నిలుపుకోలేరు. తర్వాత ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా ఇతరులతో ఏవో రకంగా కొంత చికాకులు ఎదురవటం మనకి, తర్వాత ఊపిరితిత్తులు చర్మానికి సంబంధించినవి ఏమైనా సరే కొంత అనారోగ్యాలు చుట్టుముట్టడానికి ఆస్కారం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక చేసే వృత్తి ఉద్యోగాల్లో కూడా ఒక రకమైన తొందరపాటు, తర్వాత మరి నిర్ణయాలు తీసుకోవటంలో తడబాటు, ఈ రకంగా ఈరోజు అంత ప్రశాంతంగా లేక సాగిపోవటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం ఉత్సాహకరంగా సంతృప్తికరంగా సాగటం అనేది అయితే ఉంటుంది. గత 2 రోజులుగా మనని మెలిపెట్టుతున్న బాధలు ఏవైతే ఉంటాయో ఆ బాధల నుంచి ఉపశమనం లభించడం అనేది కూడా ఈరోజు అయితే ఉంటుంది. ఇక కళ మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళకి ఇతరత్ర ఏదైనా సరే అంటే ప్రజాబాహుల్యంతో ప్రత్యక్షంగా పనిచేసే వృత్తుల్లో ఉన్నవారికి ఈరోజు ఎక్కువ యోగ్యదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. కొత్తగా ఏవైనా సరే ఇల్లులు కానీ భూములు కానీ కొనుగోలు చేయాలి అనుకుంటే కనుక ఈరోజు మరి ఉత్తరాషాఢ ధనిష్ట నక్షత్రాల వారికి అయితే కనుక మరింత మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తారు, కానీ ఖర్చులు కూడా అదే రీతిలో కొనసాగటం అనేది అయితే ఉంటుంది. అమ్మగారు లేదా అటువైపు ఉండే బంధువులతో తాత్కాలికంగా చిన్న చిన్న సమస్యలు ఎదురు కావచ్చు. ఇక విదేశాలకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకైతే కనుక ఈరోజు వారి ప్రయత్నాలు బలోపేతం అవటానికి తప్పకుండా సఫలీకృతం కావడానికి కూడా ఆస్కారం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఊపిరితిత్తులకి సంబంధించిన ఏమైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది.
కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. షేర్ మార్కెట్లు స్పెక్యులేషన్స్ ఈరోజు పెద్దగా ఉపయుక్తంగా ఉండవు. సంతానం పేరుతో ఎవరైనా సరే వ్యాపారాలు కొనసాగిస్తున్నట్టయితే కనుక ఈరోజు తప్పకుండా పురోభివృద్ధి సాధించడం అనేది అయితే కనిపిస్తుంది. ప్రేమ పెళ్లి చేసుకునే వాళ్ళకి, కులాంతర వివాహాలకు చేసుకునే వాళ్ళకి ఈరోజు అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. సంతానపరంగా శుభవార్తలు అయితే వినగలుగుతారు. ఇంట్లో పెళ్లి కావాల్సిన పిల్లలు ఉంటే తప్పకుండా వారి యొక్క మనోరథాలు ఈడేరుతాయి. ఈరోజు మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఏదైనా సరే వాహనాలు నడిపేప్పుడు కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఏమైనా సరే చలానాలు కట్టవలసిన పరిస్థితులు కానీ, చిన్న చిన్న కోర్టు వ్యవహారాలకి ఎదుర్కొనే పరిస్థితి కానీ వాటిల్లొచ్చు. కనుక ఏదైనా సరే అలాంటి విషయాల మీద ఈరోజు కొంతవరకు దృష్టి పెట్టడం అనేది మంచిది. అమ్మగారి ఆరోగ్యం చిన్న చిన్న మార్పులు ఈరోజు సంభవించవచ్చు. ఉద్యోగాలు ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ యొక్క నిలకడైన అభివృద్ధిని అలాగే కొనసాగించగలుగుతారు. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ ఇంటి సమస్యలే మిమ్మల్ని ప్రభావం చూపించగలుగుతాయి. ఇంటూ ఒకరికి సమస్య వదిలింది అనుకునే టైంకి మరొకరికి సమస్య ఉత్పన్నమవటం, సంతానపరంగా మనం చేసే ప్రయత్నాలు ఏవి కూడా ముందుకు తీసుకెళ్ళలేకపోవటం, వారి కోసం మనం ఎంత తాపత్రయపడినా వారికి ఆ రకమైన స్పృహ లేకపోవటం, దానివల్ల మనకు ఒక నిస్పృహ, దీనివల్ల మనం కొంత ఇబ్బంది పడటం అనేది అయితే ఈరోజైతే ఎక్కువగానే కనిపిస్తుంది. ఇక ఉద్యోగాల మార్పుల కోసం ప్రయత్నిస్తే వాళ్ళకైతే కనుక ఈరోజు తప్పకుండా అనుకూలకంగానే ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా విశాఖ నక్షత్రం వారికైతేనేమి, మరి అనురాధ నక్షత్రం వారికైతేనేమి ఈరోజు మరింత చక్కటి మంచి ఫలితాలు పొందే పరిస్థితి ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు మీకు మేలు చేస్తాయి. ధనుర్రాశి వారి అయితే కనుక ఆర్థిక విషయాలతో పాటు ఆరోగ్య విషయాల్లో కూడా ఈరోజు ఎక్కువగా ఇబ్బంది పడే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ధనం రావటం ఎంత కష్టమో, ఎంత జాగ్రత్తగా ఎంత శ్రమ పడుతున్నా రాలేకపోతున్న తనం ఏదైతే ఉందో దాంతో మీరు కొంత వరకు ఇబ్బంది పడటం అనేది అయితే ఉంటుంది. ఇక అంతే కాకుండా ప్రస్తుతం గత జూన్ నుంచి రాబోయే జూన్ వరకు కూడా ధనుర్రాశి వారు వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగానే మన ఇబ్బంది పెట్టే పరిస్థితులు మధ్య మధ్యలో ఉంటూ ఉంటాయి. కనుక ఈ ధనుర్రాశిలో జన్మించిన వాళ్ళు ఏదైనా సరే చిన్న చిన్న తేడాలు వస్తే సాధ్యమైనంత వరకు కూడా నిర్లక్ష్యం చేయకుండా మధ్య మధ్యలో సరైన వైద్యుని సంప్రదించడం అనేది ఉత్తమ సూచన. సాధ్యమైనంత వరకు కూడా ప్రతిరోజు ఆదిత్య హృదయం చదువుకోవటం అనేది మంచిది. ఇక ధనుర్రాశి వారు ఈరోజు ఎక్కువగా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య ఏమైనా సరే కొంత సంబంధ బాంధవ్యాలు దెబ్బతినే పరిస్థితి, అలాగే ఇప్పటికే ఏదైనా ఒక విడాకుల కోసం కానీ ఇద్దరు వేరుపడే అంశాల మీద కానీ ఏదైనా ఉంటే కనుక అవి ఈరోజు ఒక స్పష్టమైన విధానానికి రావడానికి అవకాశం ఉంటుంది. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది. ప్రభుత్వ రంగంలో ఉన్నవారు ఎవరైనా సరే ఈరోజు కొంతవరకు ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈరోజు మీకు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి, అలాగే తమ కింద పనిచేసే వాళ్ళు ఆడవాళ్ళు ఉంటే వారితో ఏవైనా సరే తలనొప్పులు ఎదురయ్యే పరిస్థితి ఈరోజు చోటు చేసుకోవచ్చు. ఇక విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారికి కానీ, స్థాన మార్పులు ఆశిస్తున్న వారికి కానీ వారి యొక్క ప్రయత్నాలు ఈరోజు నెరవేరబడే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కొత్తగా పెళ్లి కావాల్సి అనుకునే వారికి ఈరోజు పెద్దగా ఆశించిన శుభ ఫలితాలు అయితే ఉండవు. విద్యార్థులు బాగా శ్రమపడితే తప్ప విజయాన్ని పొందలేరు. ఈరోజు మీకు నరసింహస్వామికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం సంతృప్తికరంగా, లాభకరంగా, ఆనందకరంగా ఉండటం అనేది అయితే ఉంటుంది. ముఖ్యంగా మరి లాభస్థానంలో చంద్రుడి యొక్క సంచారం, అలాగే
రవి యొక్క సంచారం, వీటన్నిటి వల్ల కూడా మనం వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెంచుకోగలుగుతున్నాం. వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు కూడా వ్యాపారాన్ని ఎంతో కొంత ముందుకు తీసుకెళ్ళగలిగే పరిస్థితి కనిపిస్తుంది. ప్రేమ పెళ్లి కోసం వేచి ఉండే వాళ్ళకైతే గనక ఈరోజు వారి ప్రయత్నాలు గట్టిగా సాగించినట్టయితే గనక ముందుకెళ్తారు. ప్రభుత్వ రంగంలో, రాజకీయ రంగంలో ఉన్నవారికి ఏవైనా సరే కీలక పదవులు లభించే అవకాశాలు కూడా ఈరోజు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది.